కర్ణాటక కాంగ్రెస్ మొత్తం ఇంకా వాళ్ళ సమస్య అంతా సాల్వ్ అయిపోయిందా? సీఎం మార్పు ఏముండదా? ఇప్పుడు కనిపిస్తున్నాయి నిన్న ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే సైలెంట్గా ఉన్న లెక్కనే కనిపిస్తుంది. కానీ నిజంగానే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరిందా? ఇద్దరు కలిసిపోయిర్రా? కలిసి ప్రభుత్వాన్ని నడపబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది కర్ణాటక కాంగ్రెస్లో? ఇట్లాంటి అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ చాలా రోజుల నుంచి వార్తలలో ఉంటూ వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నాయకుల వల్ల. అక్కడ సిద్ధరామయ్య సీఎంగా ఉన్నాడు, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అయితే 2 ఏళ్ల కిందట ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చినప్పుడు 2.5 ఏళ్ల కిందట ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చినప్పుడు 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య సీఎంగా ఉంటాడని, తర్వాత 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ సీఎం అవుతారు అనేది ఒక ఒప్పందం ఉందట. పవర్ షేరింగ్ అనేది ఒప్పందం ఉంది అనేది చెప్తున్నారు కొంతమంది నాయకులు. అసలు అట్లాంటిది ఏమీ లేదు అనేది సిద్ధరామయ్య వర్గం చెప్తుంది. అట్లాంటిది ఉంది అనేదేమో డీకే శివకుమార్ వర్గం చెప్తున్నారు. అసలు అట్లాంటిది ఏమీ లేదు అని సిద్ధరామయ్య వర్గం చెప్తుంది. అయితే సో 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు సీఎం మార్పు జరగాలి. ఇగో దీని మీద మొదలైన గొడవ లొల్లి ఇది ఢిల్లీ వరకు చేరింది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర వరకు చేరి ఇప్పుడు చల్లారినట్టే కనిపిస్తుంది. కానీ నిజంగా చల్లారిందా లేకపోతే ఇంకేదన్నా అంతర్యుద్ధానికి దారి తీయబోతుందా కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. డీకే శివకుమార్ అక్కడ వక్కలిగా సామాజిక వర్గానికి చెందినతను, సిద్ధరామయ్యేమో కురుబ ఓబీసీ నాయకుడు. సో ఒక దిక్కేమో మొత్తం దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ బీసీ అనే నినాదాన్ని ఎత్తుకుంది. సో అట్లాంటి నినాదం ఎత్తుకున్నటువంటి టైంలో ఒక బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని మార్పు చేస్తారా అనేటువంటిది డే 1 నుంచి అందరికీ ఉన్నటువంటి ప్రశ్నే. చాలామంది నాయకులు దీని మీద ప్రశ్నిస్తూ వస్తున్నారు, చాలామంది మేధావులు దీని మీద మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది 3 రాష్ట్రాలలోనే. ఆ 3 రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, ఇంకొక రాష్ట్రంలో అధికారంలో ఉంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఇష్యూ. ఒక దిక్కు తెలంగాణలో మేము బీసీ కులగణన చేసినాం, బీసీ రిజర్వేషన్లు ఇస్తాము, ఇన్ని మాటలు చెప్తుంది. వాళ్ళ హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కూడా బీసీలకి ఏమైనా చెయ్యాలి అనుకునేటువంటి పార్టీ, చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అనే ఒక ఫ్లేరప్ ఇస్తున్నటువంటి టైంలో ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి సీఎం మార్పుని చేస్తారా, నిజంగా చేయబోతుందా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ 2.5 ఏళ్ళు ఒకరికి, ఇంకొక 2.5 ఏళ్ళు ఇంకొకరికి అనేటువంటిది ముందు నుంచి ఉంది అనేది డీకే శివకుమార్ వర్గం చెప్తుంది. కానీ సిద్ధరామయ్య వర్గం మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తుంది. అసలు ఎక్కడా కూడా ఎన్నికలు జరిగినప్పుడు కానీ, జరుగుతున్నటువంటి సందర్భంలో, తర్వాత సీఎం అయినటువంటి సందర్భంలో కూడా అసలు ఎక్కడ ఇట్లాంటి విషయమే చర్చకు రాలేదు, ప్రస్తావనకి రాలేదు. 5 ఏళ్ళు సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటాడు అనేది సిద్ధరామయ్య వర్గం చెప్తుంది. సో ఇదంతా జరుగుతున్నప్పుడే ఢిల్లీ వరకు కూడా ఫైట్ పోయింది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు పోయిన తర్వాత మొన్న లాస్ట్కి సిద్ధరామయ్య ఇంట్లో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మొత్తం చర్చించుకున్నారు. ఇక ఈ ఇష్యూ ముగిసినట్టే అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ సమస్య సద్దుమణిగినలాగా కనిపించినా కూడా నిజంగా సమస్య అనేది ఏమీ లేదా, వీళ్ళిద్దరు కలిసి పని చేయబోతున్నారా, ఎట్లా ఉండబోతుంది కర్ణాటక కాంగ్రెస్లో అనేటువంటి చర్చ అయితే చాలా ఎక్కువగానే జరుగుతుంది. బీజేపీ కూడా అక్కడ చూస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు కాకపోయినా కూడా ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు డీకే శివకుమార్ని సీఎంని చేస్తారు. అప్పటి వరకు సిద్ధరామయ్యనే సీఎంగా ఉంచి ఎన్నికలకి 6 నెలల ముందు సిద్ధరామయ్యని పక్కకు జరిపి డీకే శివకుమార్ని సీఎంని చేస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ వినిపిస్తుంది. అయితే దీంట్లో మొత్తంలో సిద్ధరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడం కూడా ఇప్పుడు సీఎం మార్పు జరగకపోవడానికి కారణం అనేవాళ్ళు కూడా ఉన్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరి వర్గాలు ఎవరికి వాళ్ళు ఢిల్లీకి పోయి ఎవరికి వాళ్ళు సీఎంకి సంబంధించినటువంటి ఇష్యూ మీద హైకమాండ్తో కూడా సంప్రదింపులు జరుపుతారు. అయితే ఒకసారి వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ పార్టీ నాయకుల ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు కావచ్చు, ఎక్కువ మంది పార్టీ నాయకుల మద్దతు సిద్ధరామయ్య దిక్కు ఉంది అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నమాట. సో సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్యను మార్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. అందులో ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కూడా కావడంతో సిద్ధరామయ్యను మార్చేటువంటి ప్రయత్నాలు ఏవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది ఇంకొంతమంది మాట్లాడుతున్నమాట. మరి ఎన్నికల ముందు
సీఎం మార్పు చేస్తారా, సీఎంని మార్చి ఎన్నికలకి పోతారా, లేదంటే సిద్ధరామయ్యతోనే పోతారా, డీకే శివకుమార్కి షాక్ ఇచ్చినట్లేనా, ఇంకా డీకే శివకుమార్ సీఎం కాడా, లేదు అంటే 6 నెలల ముందు ఎన్నికల కంటే 6 నెలల ముందు డీకే శివకుమార్ సీఎం అవుతాడా, అసలు ఈ పరిణామాలన్నీ ఎటు పోబోతున్నాయి? బ్రేక్ఫాస్ట్ మీటింగు మొత్తం అన్ని ఇష్యూస్ని సాల్వ్ చేసిందా, లేకపోతే కొత్త ప్రతిపాదన ఏదన్నా రాబోతుందా, ఇంకేమన్నా జరగబోతుందా కర్ణాటక కాంగ్రెస్లో అనేది కొన్ని రోజులు జరిగితే తప్ప ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు. ఇప్పటికైతే డీకే శివకుమార్ ఇంట్లో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్, దాని తర్వాత సిద్ధరామయ్య ఇంట్లో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో ఇష్యూ సాల్వ్ అయినలాగా కనిపిస్తుంది. కానీ ఏం జరగబోతోంది అనేది మనకి ఇంకా ముందు చూస్తే తప్ప తెలీదు.